మన శరీరం ఒక అద్భుతమైన వ్యవస్థ. దీని మీద అటాక్ చేయడానికి అనేక ప్యాథోజన్స్, బ్యాక్టీరియా గానీ, వైరస్లు గానీ మన మీద నిరంతరం మన ఆహారం ద్వారా గానీ, నీటి ద్వారా గానీ, శ్వాస ద్వారా గానీ, మనం ఉండే పరిసరాల ద్వారా మన మీద అటాక్ చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటిల నుంచి మనం కాపాడేది మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ, మన ఇమ్యూనిటీ. భారతదేశానికి త్రివిధ దళాలు ఏ రకంగా మనకి సైన్యమో, అలానే ప్రపంచంలో ప్రతి దేశానికి సైన్యం ఎలా ఉంటుందో, ప్రతి దేహానికి ఒక ఇమ్యూనిటీ రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇది ఎంత బలంగా ఉంటే రోగాల బారి నుంచి అంత తొందరగా కాపాడుకుంటాం. ఇప్పుడు మీరు కరోనా లాంటి టైం కనుక మీరు చూసుకుంటే హాస్పిటల్ అనేక మంది జాయిన్ అయ్యారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది బయటకు వచ్చారు. ఎవరికైతే ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుందో వీళ్ళు వైద్యుల్లో భాగంగా చేసిన స్టెరాయిడ్ లాంటి ఇమ్యూనోసప్రెసెంట్స్ కారణంగా ఇమ్యూనిటీ ఉన్నది కూడా చచ్చిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎవరికైతే హై ఇమ్యూనిటీ ఉంటుందో సగం ఇమ్యూనిటీ చచ్చిన మిగిలిన ఇమ్యూనిటీ ఉంది కాబట్టి బతుకు జీవుడంటే బయటపడ్డారు. అట్లనే ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ ఇమ్యూనోథెరపీలని రకరకాల పేర్లు వింటాం. ఈ ఇమ్యూనోథెరపీ అంటే మీరేమో అపోహ పడి మీరు పేరును చూసి అంటే మినరల్ వాటర్ అంటే మినరల్ ఉంటుందని, నేతి బెరకలు నెయ్యి ఉంటాం ఎంత నిజం, ఇమ్యూనోథెరపీలో ఇమ్యూనిటీ పెరిగే అంశాలు ఉంటాయి కూడా అంతే నిజం. నిజానికి ఇందులో ఉండే హై పవర్ స్టెరాయిడల్ మెటీరియల్ కానీ ఇతరత్ర పవర్ఫుల్ మెడిసిన్స్ కానీ ఉన్న ఇమ్యూనిటీని చంపేస్తాయి. అసలే కాలు కుంటుతనం వెళ్తే ఆ కాలు ఎరగొట్టేసే ఒక వ్యవస్థ అనమాట ఇది. సో వీళ్ళేంటి ఈ మోడల్ చూడండి, ముఖ్యంగా లుకేమియా లాంటివి ఉంటాయి. నాకు నిజంగా అసలు ఏమాత్రం లాజిక్ అందదు. వాడు ఇమ్యూనిటీని చంపేసి మీరు వాళ్ళు ఎలా కాపాడతారు? సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోయారు? రక్షణ వ్యవస్థ లేకపోతే మిగిలిన జబ్బులని మీద పడతాయి కదా. అలాంటి ఇమ్యూనిటీని చంపేసి మీరు ఏం సాధిస్తారు? అందుకనే ఫలితాలు రాకుండా పోతున్నాయి. నిజంగా చూడండి, ఒక కీమో చేయించుకునే పేషెంట్ ఉంటాడు. ఆ పేషెంట్కి వెళ్తే కీమోలు కొడతారు, ఎంతో 10 లక్షలు అవుద్ది అనుకోండి ఖర్చు, ఉదాహరణ చెబుతున్నాను. కానీ దాని తర్వాత వాడు ఎప్పుడైతే అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ ఎక్స్పోజ్ అవుతాడో ఒక చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి 70-80 లక్షలు ఖర్చు అయినా నేను 3 మంది చూసే. అట్లనే క్యాన్సర్లో ఆ ఇమ్యూనిటీ చచ్చిపోయిన వాళ్ళ బాధ వర్ణాతీతం. నెత్తి మీద జుట్టు ఊడిపోయి, సలవరీ గ్లాండ్స్ ఎండిపోయి, చర్మం అంతా నల్లబడిపోయి వాళ్ళు ఎంత బాధ అనిపిస్తారు. ఒక క్యాన్సర్ లాంటి పెద్ద రోగం వచ్చినప్పుడు మనం ఎంత ఇమ్యూనిటీ బలంగా ఉంటే మనం అంత ఇదిగా ఎదుర్కోగలం. ఇప్పుడు ఉదాహరణకి మన సైన్యం ఉంది, మన సైన్యానికి 2 కాళ్ళు నరికేసేసి యుద్ధాన్ని బయలుదేరండి బయలుదేరగలరా? అట్లా ఇమ్యూనిటీ చంపి మీరు ఏం చేయగలరు? మనం ఎలా రెడీ కావాలి? శత్రు దేశాలతో మనకి రక్షణ కావాలంటే మనం ఏ రకంగా చేయాలి? మన సైన్యం బలం పెంచడం, వాళ్ళ బలమైన ఆహారం ఇవ్వటం, బలమైన ఆయుధాలు అందించడం, వాళ్ళని బలోపేతం చేయడం ద్వారా మనం రక్షణ పొందాలి తప్ప ఇమ్యూనిటీ లేకుండా ఏం చేస్తారు? అసలు శరీరంలో రోగాలు తగ్గించేది ఏంటి? మీ కాలు ఇరిగింది, మొక్కలైంది, ఆర్థోపెడిక్షన్ సర్జరీ చేసి మొక్కలు ఎక్కడికక్కడ కట్టుకడతారు. ఆ బోనుని ఒకటిగా చేసే ఎవరు చేసేది? ఆ ఒకటిగా చేసేది 2-3 నెలల రెస్ట్లో ఇమ్యూనిటీ. మీ చర్మం లేచిపోతే కొత్త చర్మం ఇచ్చేది ఎవరు? ఇమ్యూనిటీ. మీ శరీరంలో ప్రతి రోగం తగ్గడానికి కారణం ఎవరు? మీ ఇమ్యూనిటీ. మీ ఇమ్యూనిటీ ద్వారానే మనకు రోగాలు కానీ పుళ్ళు మానటం ఏదైనా సరే, ఎనీ గాయాలు మానేది కానీ ఏదైనా సరే మన ఇమ్యూనిటీ ద్వారా జరుగుతుంది. ఆ ఇమ్యూనిటీ చంపేస్తే ఇదేంటి? ఇమ్యూనోసప్రెసెంట్లు. అట్లనే టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్కి చేసే కొన్ని ప్రోటోకాల్స్లో కూడా ఈ మధ్య కొన్ని కొత్త విధానాల గురించి అంటున్నాం. మన శరీరంలో ఇమ్యూనిటీ ఓవర్ యాక్షన్ కారణంగా ప్యాంక్రాస్లోని బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యేటప్పుడు మనకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. కొంతమంది పరిశోధకులు ఏమంటున్నారంటే, చాలా పెద్ద పెద్ద డాక్టర్లే ఐలెట్ సెల్స్ని అంటే కల్చర్ చేసి బయటికి తీసి దాన్ని అంటే లివర్లో పెడతారంట. ప్యాంక్రాస్లో పెట్టారంట, మళ్ళీ లివర్లో పెడతారంట, లేదా చర్మం కింద పెడతారంట సంచుల్లో పెట్టి. అది కొన్నాళ్ళు పోయినాకంటే మామిడి చెట్టుకి వేప చెట్టుకి అంటు కడతారు వీళ్ళు. అది అట్లా కట్టినట్టు కడతారు. సరే, లివర్ నుంచి ఇన్సులిన్ రావటం ఏంటి? చర్మం కింద నుంచి ఇన్సులిన్ రావటం ఏంటి? ఇలాంటి వికృతమైన ఆడేల మూలనే ప్రపంచంలో ఇన్ని క్యాన్సర్లు, ఇన్ని జబ్బులు వస్తున్నాయి. సరే, వేశారు, బాగానే ఉంది. ఆ లివర్ నుంచి వచ్చిందంట. కానీ ఇన్సులిన్ ఎక్కడ ఉత్పత్తి అయితే అక్కడ ఇమ్యూనిటీ సిస్టమ్ ఆల్రెడీ ఒకసారి ప్యాంక్రాస్ని అటాక్ చేసిన ఇమ్యూనిటీ సిస్టమ్ దీన్ని అటాక్ చేస్తుంది కాబట్టి ఇమ్యూనిటీ సిస్టమ్ కొట్టేయడం కోసం లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడాలని చెబుతున్నారు. ఇదేం లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెసెంట్స్ అండి? అంటే ఇక్కడ మామూలుగా బతకద్దా? దగ్గులు, జలుబులు, తుమ్ములు, రకరకాల ప్రాబ్లమ్స్, అనేక నొప్పులు అన్నీ ఉంటాయి. వాటి నుంచి రక్షణ వద్దా? ఇమ్యూనిటీ సైన్యాన్నంతా చంపెత్తి రేపు ఏం చేయగలవండి? మన ఇమ్యూనిటీని చంపడం ఏంటి? చంపడం ద్వారా జబ్బులు తగ్గించడం ఏంటి? అందుకే మీరు చూడండి, క్యాన్సర్ ట్రీట్మెంట్లు మీరు చూస్తున్నారు, హింసాత్మకం. ఆ కీమోలు, రేడియేషన్లు, ఇమ్యూనోథెరపీ అంటారు. ఇమ్యూనోథెరపీ గొప్పతో అయితే ముందే ఇమ్యూనోథెరపీ వచ్చు కదండి. ఎందుకు కీమోలు, రేడియేషన్లు, సర్జరీలు అన్నీ చేసినా కదా ఇస్తున్నారు? ముందే ఇచ్చేయచ్చు కాదు గొప్పదైతే. ఏమీ కాదు, అన్నీ ఇచ్చినా కానీ ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? రామోజీ గారు అబ్బాయి సుమన్ చనిపోయాడు. సెలబ్రిటీల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా 90% చనిపోతున్నారు కదా. అమెరికాలో ఏటా 7-8 లక్షల మంది చనిపోతున్నారు క్యాన్సర్తో. ఇండియాలో కూడా అంతే, 9 లక్షలు 10 లక్షల మంది చనిపోతున్నారు ఏటా. ఏం కాపాడు? అందరూ వైద్యం చేసుకుని వాళ్ళే, అందరూ కీమోలు, రేడియేషన్లు అన్నీ ఇమ్యూనిటీ చంపేసుకుని వాళ్ళే.
ఇది చాలా బాధాకరం, దురదృష్టం. ఇమ్యూనోసప్రెసెంట్ అనేది వాడకూడదని అనట్లేదు. స్టెరాయిడ్స్ లాంటి అత్యంత అవసరం. లక్షలో ఒక కేసుకు వాడాల్సిన చోట విచ్చలవిడిగా వాడేస్తున్నారు ఇవాళ ప్రతిదానికి. చాలా ప్రమాదకరం. ఇమ్యూనిటీ పెంచడం ద్వారా మాత్రం రోగాలను ఎదుర్కోవచ్చు. ఇదే క్యాన్సర్లు, నాకు అన్ని రకాల క్యాన్సర్, నా దగ్గర తగ్గని క్యాన్సర్ టైప్ లేదు. అదే ల్యూకేమియాల దగ్గర నుంచి మరి నాకు ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి? ఒక బోన్ మ్యారో బయాప్సీలో అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా ఉంది. మీకు కావాలంటే ఇప్పుడు పక్కన రిపోర్ట్ పెడతా చూడండి. అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియాని కన్ఫర్మ్ చేశారు. నేను సింగిల్ పారాసెటమాల్ కూడా ఇవ్వాల. కరెక్ట్గా ఒక 6 నెలలు డైట్. బోన్ మ్యారో బయాప్సీల దగ్గర నుంచి అన్ని నెగిటివ్, అన్ని మొత్తం అన్ని మార్కర్లు, ఆల్ మార్కర్స్ ఆర్ నెగిటివ్. మరి మీరు అంత సప్పర్సెంట్లేజ్ తగ్గేది, నేను కేవలం ఫుడ్ పెట్టి నేను ఎలా తగ్గించగలిగాను? నేను ఇమ్యూనిటీ పెంచి ఎలా తగ్గించగలిగాను? ఇమ్యూనిటీ పెంచి ఆ పేషెంట్ అద్భుతమైన ఆరోగ్యం, మంచి బరువు పెరిగి చక్కగా ఒక 7-8 కిలోల బరువు పెరిగి పూర్తి ఆరోగ్యం, అసలు అద్భుతంగా తన పని తను చేసుకుంటా 10 రెట్లు పని చేసుకుంటా హ్యాపీగా తగ్గాడు. నెత్తి మీద జుట్టు ఊడిపోయి నడవలేక వీల్ చైర్లో తీసుకొచ్చి ఎందుకు బతికెవరని దండాలు పెట్టేసి ఉద్రాబాబు కీమోలను దండాలు పెడుతున్నా కానీ నిస్సాయంగా వాళ్ళకి ఇంకా కొట్టి చంపేయటం ఏంటిది అసలు? ఇది ఇమ్యూనిటీ చంపడం ద్వారా రోగాలు తగ్గుట అనేది ఒక శుష్కవాదన. అది కాదని నేను ప్రూవ్ చేశాను. ఇప్పుడు మీరు అన్న ప్రకారం వచ్చింది క్యాన్సర్ అండి, కొంతమంది ఇలా చెప్తారు, ఏమయ్యా క్యాన్సర్ వచ్చింది ఇమ్యూనిటీ తగ్గితే ఏంటి, క్యాన్సర్ చంపేస్తుంది కదా అంటారు. మరి అదే ఎంఎల్ క్యాన్సర్ నాకెడ తగ్గుతుంది? డబ్ల్యూబీసీ 2,16,000 ఉంటే మీరు చెప్పిన లుకేమియాల్లో నా దగ్గర 3 రోజుల్లో 30,000 కలా వస్తుంది నా డైట్ ఇస్తే. అలానే 200 ఉండే డబ్ల్యూబీసీ, ఒక 3 సంవత్సరాల పాపకి 200 ఉండే డబ్ల్యూబీసీ 14 రోజులు రేట్ చేస్తే 18,800కి వెళ్ళింది. 14 రోజుల రేటుకి ఎలా పెరిగింది? హిమోగ్లోబిన్ ఒక 5 లోపు ఉండే హిమోగ్లోబిన్ 13 పాయింట్ చిల్లరకి ఎలా వెళ్ళింది? ఇది 14 రోజుల్లో. 48,000 ఉండే ప్లేట్లెట్లు 1,74,000కి ఏమి ఇవ్వకుండా డైట్ చేస్తే 14 రోజులు ఎలా పెరిగింది 3 సంవత్సరాల ఏఎంఎల్ పేషెంట్కి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకుండే రక్షణ వ్యవస్థ ఇమ్యూనిటీ. మీరు ఇమ్యూనిటీ చస్తేనే తగ్గుతుంది, అందుకోసం ఈ రిజల్ట్ కోసం తగ్గుతుందని చెప్పినప్పుడు అదే ఏఎంఎల్ని ఇది నేను పక్కన రిపోర్ట్ పెడతా చూడండి. మరి నేను ఎలా తగ్గించగలుగుతున్నాను? గుర్తుపెట్టుకోండి, నేను ఐఎమ్ ది వరల్డ్ ఓన్లీ ఆంకో న్యూట్రిషనిస్ట్, ఆ విషయంలో క్వాలిఫైడ్. నేను నాకు ఎలా తగ్గింది చెప్పండి? ఇమ్యూనిటీ పెట్టి నేను ఎలా చేయగలిగాను? ఒక్క మందు వాడకుండా 5,000 లేదా 1,800 ఉండే ఎమలైజ్ లైపేజ్లు ఒక్క నెలలో నార్మల్గా ఎలా వచ్చినాయి? మీ పక్కన వస్తా చూడండి. ప్యాంక్రాటిక్ క్యాన్సర్ దెబ్బకి ఎగిరిపోయింది. అలానే 2 నెలల డైట్లో వెజిటేరియన్ డైట్ పెట్టి జస్ట్ 865 ఉండే పిఎస్ఏ 0.1కి వచ్చింది 2 నెలల్లో. మీరు మాట్లాడతానంటే నేను నెంబర్ ఇచ్చి మాట్లాడేస్తా. చూడండి, పక్కన రిపోర్ట్ పెడుతున్నాను. 865 ఉండే పిఎస్ఏ ఎలా 0.1కి వచ్చింది? 0 నుంచి 4 లోపు ఉండాలి రేంజ్. మీకు తెలిసే వేలి దానికి హంగామా చేస్తారు ఎందుకుని? సింపుల్గా తగ్గిపోయేటికి డైట్తో ఇమ్యూనిటీ పెరగడం ద్వారా మాత్రమే ఏ జబ్బైనా శాశ్వతంగా పరిష్కరించబడుతుంది. ఇమ్యూనిటీ కట్ చేయడం ద్వారా వచ్చిన ఫలితాలు మీకు నిలబడవు. ఇమ్యూనిటీ లేని మీద ఆ జబ్బుతో పాటు 100 రోగాలు వచ్చి పడతాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. ఇమ్యూనిటీ చంపి ఏ రోగాలు మనం తగ్గించలేం. అలా ఇమ్యూనిటీ పెంచుతా తగ్గించడానికి ఇప్పటికి ప్రపంచంలో ఉన్న అద్భుతమైన మార్గం, ప్రూవ్ అయిన మార్గం ఒకే ఒక మార్గం విఆర్కే డైట్. దాని నిదర్శనమే ఈరోజు విఆర్కే డైట్తో తగ్గని ఆటో ఇమ్యూన్ డిసీజ్ లేదు. అది క్రాన్స్ అయినా, డయాబెటీస్ టైప్ 1 అయినా, రొమటైడ్ ఆర్థరైటిస్ అయినా, ఎస్ఎల్ఈ అయినా, జాగ్రస్ సిండ్రోమ్ అయినా, ఎంసీటీడీ అయినా, షార్ప్ సిండ్రోమ్ అయినా, సోరియాసిస్ అయినా, ఎగ్జిమా అయినా, ఏదైనా సరే చివరికి విటిలిగో దగ్గర నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయంటే ఆటో ఇమ్యూన్ డిసీజుల్లో ఒక విప్లవం సృష్టించింది విఆర్కే డైట్. ఈ డైట్ ప్రోటోకాల్ అద్భుతం జరుగుతుంది. ఇందులో నా డైట్ పూర్తిగా ఇమ్యూనిటీ పెంచడం జరుగుతుంది. కాబట్టి మీరు మిగతాటి పట్టించుకోవద్దు. విఆర్కే డైట్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏ జబ్బుకైనా మనం సమాధానం చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్.